ముట్లు ఎక్కుతుందా కదా తప్పడుచుకుంటుంది మర్చిపోయే మార్గమే చూడు తప్పనైపోయే మార్గమే చూడు తింటే మంచిగా ఉంటాయి. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు పిండి వంటలు చేస్తాం కదా, అన్నీ రెడీ చేసుకున్నాము. అన్ని కింద పెట్టుకున్నాం, ఎందుకంటే ఆడ అంటే సెల్ఫ్ కాడ నిలుచుకొని చేస్తే మస్తు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ చాలా వేయాలి కాబట్టి అన్ని కింద పెట్టుకొని చేస్తున్నా. ఫస్ట్ అయితే మురుకులు కలుపుతున్నా అనమాట. పిండి నేను సింపుల్గానే వేస్తాను. ఇదైతే బియ్యం పిండి. ఇలా బియ్యంలో అయితే ఏంటి మినపప్పు, జీలకర్ర, సగ్గు బియ్యం పోసి అయితే పట్టించిన. ఇక వీటితోనే గ్యారాలు వేస్తా, మురుకులు ఒత్తుతా. శనగపిండి కూడా కొన్ని ఒత్తుదాం అనుకుంటున్నా, అవి సపరేట్ కలిపి ఇవి తర్వాత అనమాట. ఇక ఇప్పుడు నేను మురుకులు కలుపుతున్నాను చెప్పిన కదా, మురుకులలో ఏమేసిన అంటే నువ్వులు, కొంచెం జీలకర్ర, కారపొడి, ఉప్పు, అంతే, ఏం వేయలేదు. ఇక వేణీలు అయితే పెద్ద బౌన్ నిండా పెట్టినా, ఎందుకంటే అప్పలకు మురుకులు కావాలని చెప్పి. కొంతమంది అయితే మురుకులు అంటే చల్లీలు పోసి ఇట్లా నానుతారు, ఏమన్నా అట్లయితే అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నేను వేణీలే పోసిన. ఇక చల్లీలు ఏ మాత్రం కలపను, వేణీలే ఇంకొంచెం కొంచెం పోసుకుంటే తగినని పోసుకుంటే కలిపిన. ఇక అందరు చాలా మందికి తెలుసు మ్యాక్సిమమ్గా, ఎందుకంటే అందరూ ఇంకా అప్పట్లో వెనకట్నైతే పండుగలు వస్తే పబ్బాలు వస్తేనే చేసుకునే వాళ్ళు, మురుకులైనా అప్పాలైనా చికెన్లు అయినా మటన్లు అయినా. కానీ ఇప్పుడైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొన్ని మటన్ తెచ్చుకొని బిర్యానీలో వండుకోబడితేమి, చికెన్లో వండుకోబడితేమి, ఏదంటే అది చేసుకొని తింటాం మనం అప్పటిదప్పుడా. ఇప్పుడు ఒక మిర్చీలు తినాలనుకో, అప్పుడప్పుడు పిండి కలిపి ఒక 10 మిర్చీలు అన్నీ వేసుకొని తింటున్నాం. ఇప్పుడు ట్రెండ్. అప్పుడైతే ఎదురు చూసేవాళ్ళట. మా అమ్మ చెప్పేది ఈ అప్పాలు వేసి కూడా. మా అమ్మ ఇంకేం చేస్తుంది అంటే, ఇప్పుడు మనమైతే డబ్బాలలో పెట్టుకుంటాం కదా, మా అమ్మ ఇక్కడ ఏంటిది కుండలు కుండలు అంటే ఉండు, ఓ ఇంచుమించు 15 కుండల దాకా ఉండు, ఒక్కొక్క కుండలో ఒక్కొక్క రకం నింపి పెట్టు. మేము నైట్ పనికిలో వచ్చినాక, లేదంటే చలికాలం కాబట్టి నైట్ అందరం కూర్చున్నప్పుడు తెచ్చి ఒక దాంట్లో మనిషికి 2 ఇట్లా ఇచ్చు మా అమ్మనైతే. ఎండ బగ్గ కొడుతుంది, కరంకరం ఉన్నది రేకుల కింద. కొంచెం అటు ఇటు తిరుగుతున్నా నేను అప్పుడప్పుడు. ఇంకేమో చల్లగా ఉన్నదని చెద్దరు కప్పుకుంటారు, కానీ గరం పెట్టదు, ఎప్పుడు పరిగేది. ఇవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఏమేమి చేస్తుందంటే అప్పాలకు, మురుకులకు, చెరుకులకు, గిరుకులకు అన్నిటికీ తయారు చేసి ఇప్పుడు పిండి అంతా రెడీ చేసుకొని పెద్ద పెద్ద ముద్దలు చేసి అవన్నీ ఆడికి ఎత్తుకొని పోతాం పాతింటికి. ఆడ పొయ్యి ఉన్నది, కట్టెల పొయ్యి మీద చేస్తుంది. ఈడ ఏదో బంగ్లా మీద చేయరాదు, ఆయనతో అది బంగ్లా మీద వేడవుతుంది కదా మరి స్లాబ్, అందుకే ఈడ చేస్తారు. అయినా చేసినా ఎండబడుతుంది ఇక అప్పలాగా ఇవి. ఉదయం లేచి నుంచి బాగా టెన్షన్ పడుతుంది, ఆగమామ అవుతుంది పాపం. చాలా రోజుల నుంచి ఇట్లా టెన్షన్ ఉన్నది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మళ్ళీ బట్టలు ఎప్పుడు విండు, ఎట్లా విండానో ఏమో బట్టలని ఆ టెన్షన్ ఉండే మొన్నటి దాకా. నిన్ననేమో అది అయిపోయినాక, అన్ని చదువుడు అయిపోయినాక బట్టలన్నీ చదివింది రూమ్లో, అవన్నీ చేసినాక మళ్ళీ ఇక రొట్టెలు ఎట్లా చేయను, అప్పలు ఎట్లా చేయను, ఇంకేంటి మురుకులు ఎట్లా చేయను అని ఆ టెన్షన్. ఎట్లా కలపాలి ఏం కథ అనేది. ఇప్పుడు నేను కలపనా, ఎట్లా చేస్తానే, నువ్వు చేత అన్నిట్లో పెట్టావు, ఇంకేంటి సీరియస్ వస్తుంది. వాడు వర్క్ బాగా చేస్తుంది, వండుడు, తిరుగుడు, తినబెట్టుడు, తిరుగుడు, తారం చేసుడు, రాకెట్టు, ఫ్యాన్ చేసుడు, బట్టలు విండు, ఇవన్నీ చేస్తుంది పాపం రోజు. హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు? నేను చేస్తా అంటే చేయనియదు, చేస్తాను వస్తా కానీ చేయనియదు, అడ్డం వస్తుంది, చేతి అడ్డం పెడుతుంది. నువ్వు చేయకంటది, నువ్వా చేస్తావా. అదేంటి పాత సినిమాల అదేంటి కొత్త అల్లుడు వచ్చినప్పుడు అల్లుడు ఇంటికి వస్తే ఎట్లా మరి చేస్తారు గట్రా చేస్తారు ప్రతిరోజు. నాకు అంత లేదు కానీ అట్లా అయిపోయింది. అప్పట్లో అన్నం కూడా పండగలు వస్తే అన్నం తినేవాళ్ళట, లేదంటే గట్క రొట్టెలే తినేవాళ్ళట. రోజు అయితే మా అమ్మ అయితే మస్తు చెప్పేది. ఇవన్నీ వేయాలి అయితే ఒక్కరోజు ఒకరోజు చేయగలుగుతా, నేను చేయకపోతే చేయాలి. నేను పోయినసారి చేసిందా మరి. నాకు ఈ అప్పాలు చేసుడు, రొట్టెలు చేసుడు, ఇవి చేసుడు అంటే నాకు కొంచెం యాక్ట్ వస్తుంది. మళ్ళీ చాయలు వేసుకొని తింటా, కానీ మళ్ళీ ఈ ముద్దలు ఒక ముద్ద ఉంటేనే మేము కాదు, ఇంత ఉంటుంది. అది ఒకటి అయిపోయినాక ఇంకోటి ఉంటూనే ఉంటుంది అట్లా. అవి చూసినాక నాకు మాత్రం పట్టదు, ఇక నేను చేస్తున్నా అది కాదనిపిస్తుంది. ముందుగా నేను సాధించుకుంటాను నేను. ఇక చేస్తేనేమో తింటాం, కానీ తినడానికి ఉట్టిగా ఉంది కదా. మళ్ళీ
చాయ్లలో పోసుకుంటే అసలు ఈ కాంబినేషన్ ఎవరు కనిపెట్టలేదు ఎవరు కానీ మన సైడ్ ఇక్కడ తెలంగాణ సైడ్ కనిపెట్టినట్టు ఇది మురుకులు వేసుకున్నాడు, రొట్టెలు వేసుకున్నాడు, దోశలు వేసుకున్నాడు, చపాతీలు, పూరీలు, రవ్వ ఉప్మా కూడా వేసుకుంటారు. నేను వేసుకుంటా బుట్టిగా తినబుద్ది కాదు, అన్నం ఒకటే తింటట్టుగా అంతే చాలు. యాక్చువల్లీ యాన్యువల్లీ కలర్ఫుల్లీ హౌస్ఫుల్లీ ఫైనల్లీ యాటిట్యూడ్ పొంగల్. ఇది పొంగలేనా? గర్ల్స్ 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 నో దంగల్, ఇది పొంగల్ ఓన్లీ అప్పాలు. ఈ సంక్రాంతిలకు అన్నీ ఇవి బాత్రూమ్ అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక నెల రోజుల దాకా అన్నీ పని ఉంటుంది అందరికి. కొందరికి వాడవి అప్పటికైతే బాగుంటుంది. అందుకే ఇలా సాబ్దాని మేము ఇట్లా పోసినాం కదా. ఏం చేయాలి? పట్టుకో ఇట్లా పెట్టుకోలేవు, ఇల్లు వేస్తా మొత్తం. ఇది తీసాను లేస్తా ఈ పిండి నీళ్ళు అయిపోయినాయి కదా. మరి ఒక దగ్గర ముద్దాను మరి వేసలేదు ముద్దానే అలా అప్పటికి ఎంత వేసుకుంటా వేస్తానే. కొంచెం ఇప్పుడు వేడి ఉన్నప్పుడు వేస్తే ముందు పిండి వేసుకో. ఇదైతే అప్పాల పిండి. అప్పాల పిండిలో అయితే ఏమేసినంటే నువ్వులు, జీలకర్ర, శనగపప్పు కొద్దిసేపు నానబెట్టిన గంట సేపు, కారం, ఉప్పు, కొత్తిమీర, ఉల్లాగులు, నువ్వులు వేసి వాటర్ పోసి కలిపి జరుగుతుంది. ఇలా అయితే పని లేదని ఇంత మస్తు టెన్షన్లో ఉన్నది. అంత టెన్షన్లో ఇప్పుడు ఎగ్జామ్ రాసేందుకు పోయినప్పుడు కూడా అంత టెన్షన్ పడరు. సో రాస్తున్నారు ఆయన మంచిగా చదవలేదని అక్కడ అంతకంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది. అరే చేస్తా నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పిన. నేను అట్లయినా వింటలేదు. నేను చేస్తాను చెప్పలే మరి నేను కూడా చేస్తా హెల్ప్ చేస్తా అని చెప్పిన. ఎన్నడూ చేయలే రొట్టెలు అప్పలు, అయినా ఇప్పుడు చేస్తా అని చెప్పిన. ఇంకేంది ఫోన్ కింద పడుతుంది డేలో మళ్ళీ ఆడ చెట్టు కింద కూర్చొని చేసు. నైట్ అంటే నాకు నిద్ర వస్తుంది మరి నాకు మంచి మాట. ఆడ కలుద్దాం. ఈడికైతే వచ్చేసినాము. ఇక పొయ్యి అయితే రోజు అంటుంటారు కాబట్టి సాప్ మీద లేదనమాట. ఇక అన్ని రెడీ చేసుకుంటున్నా. సాప్ మీద అంటే అన్నీ ఉన్నాయి కానీ కట్టెలు బిట్టెలు ఏం లేవు. ఆడే కట్టెలు అగిపెట్టే ముట్టియడానికి కవర్లు అవన్నీ తెస్తున్నా. బావ అయితే బండి ఆడబెట్టిన తీసేస్తుండు, ఆడ చేయడానికి ప్లేస్ లేదని చెప్పి. కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే తొందర ఉడుస్తాయి. చాలా సేపటి నుంచి ఆగమాగం తిరుగుతుంది. కట్టెలు అయితే ఆల్రెడీ ఈడున్నాయి దొడ్డ దొడ్డ కట్టెలు. ఇంకా కొంచెం సన్న కట్టెలు కావాలని అటు బయట ఇంటికి పోయి తీసుకొచ్చింది. అవి ఇప్పుడు పొయ్యిలో పెట్టి అటు పెడుతుందంట. ఇదివరకు ఈడ చేయలేదు. ఇప్పుడు ఈడ ఎందుకు చేయలేదంటే ఇది అంటే మాకు ఇప్పుడు మేము చేద్దామంటే ఈడికి వచ్చి ఇవన్నీ ఎత్తుకొచ్చి ఈడ చేసుడు, మళ్ళీ ఎప్పుడైనా నైటే చేసేటోళ్ళం అన్నట్టు. నైట్ చేసేటప్పుడు ఈడికి వచ్చి చేసుడు అంటే కష్టమవుతుంది కదా. జరా అంటే దూరం నుంచి గాడు ఉంటుంది ఇల్లు, మా ఇల్లు. ఆడికించి మళ్ళీ ఇడికి అవన్నీ ఎత్తుకొని రావాలి మీదికించి పట్టుకొని. భగవాన్లు గిగోన్లు ఇప్పటికే మస్తు ఎక్కువ అయిపోయినాయి అవన్నీ. ఇంటికి వచ్చి చేసుకుంటే కష్టం అవుతుంది నైట్ టైంలో. మళ్ళీ చీకట్లో అవి ఇవి తిరుగుతుంటాయి. ఇక్కడ పాములు గేములు తిరుగుతుంటాయి. ఒకసారి వచ్చిందట పాము పెద్దది ఇటు వచ్చిందట. అలా కట్టెరాలు దొరికింది అన్నారు కానీ అటు పోయిందో ఇటు పోయింది. ఇక మళ్ళీ కనవాళ్ళే నేను జనరల్గా తిరుగుతాయి. ఇంటి ఈ వెనకర అయితే ఖాళీ ప్లేస్ ఉంటుంది బాగా. అంతా చెట్లు మొత్తం పొదలు ఉంటాయి చిన్న చిన్నవి బాగా తిరుగుతుంటాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అందుకే నైట్ రాలే ఎప్పుడు. ఇక ఈరోజు ఖాళీ టైం ఉంది. ఖాళీ టైం ఉన్నది. మధ్యాహ్నం పూట చేద్దామని డిసైడ్ అయింది కాబట్టి మధ్యాహ్నం చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా కొంచెం ఆవేశంలోనే ఉన్నది. ఎందుకు మాట్లాడుతుండో ఏదైనా పని చేసి అయిపో కదా అని టెన్షన్లో ఉన్నది కానీ ఏం అనలేకపోతుంది. మాట్లాడేటప్పుడు ఏమన్నది ఎట్లయినా. ఇక ఆల్రెడీ చేసింది అమ్మ, చేసింది మా అమ్మ. తింటుంది తెచ్చుకొని. ఇక ఈయన పొద్దుగాల వచ్చి నుంచి ఈయన తిరుగుతుంది. ఇక చేసుకుంటే ఇటే చేస్తుంది. వీళ్ళ మమ్మీ ఏమో ఒకతే చేస్తుంది పాపం. ఒక్క హెల్ప్ చేస్తలేదు. మగ్గులో నీళ్ళు తీసుకురాపో. నేను ఇక్కడ మాట్లాడుతున్నా మగ్గులో నీళ్ళేపో. ఇవాళ మధ్యాహ్నం పూట చేస్తుంది. ఎందుకంటే మనకు చాలా టైం ఉన్నది కాబట్టి నిదానంగా నిమ్మలంగా చేస్తున్నాం. ఇంటికి చేద్దాం అనుకున్నాం. అసలు మా ఇంటికి ఇదివరకు వంటల వీడియోలు అవి చేసాం కదా. చికెన్ ఫ్రై, బండి బిర్యానీ, లెగ్ పీసుల బిర్యానీ అని అట్లా ఆడ చేద్దాం అనుకున్నాం. కానీ నీడ లేదు. మీద 4 చెట్లు ఉన్నాయి. చుట్టూ జామ చెట్టు కానీ ఆకులు రాలిపోయినాయి. నీడ లేదు. ఇది ఒక జామ చెట్టు ఉంది. ఈడ నీడ బాగున్నది కానీ నీడ కూర్చొని చేసుకోవచ్చు అని తీసుకొచ్చుకున్నాం వీటికి పగోళ్ళకి. ఇట్లా
మా శ్రద్ధనేమో తినుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది. కెమెరా ముందు ఎట్లా చూసుకుంటుంది. నేను తిరుగుడు గిరుగుడు కాదని నేను వాళ్ళతో తిరగాలి. ఇక చాలా రోజు కట్టిండట ఆయనకి ఇప్పుడు 5 ఈయనకి చెప్తుంటలేడు. వాళ్ళే కట్టిపిస్తారు. మనం అయినమా మన కింద ఒక్కరు నేస్తే అయిపోయాయి. వాళ్ళే కట్టించుకుంటారు. ఈయనకి ఎందుకు వస్తాయి? వాళ్ళు ఎందుకు కట్టించుకుంటారు మనని? ఇప్పుడు అన్న కట్టిండా? అన్న కింద శాలరాజు శాలరాజు కింద గడ్డమల్లు రాజు అయ్యిండు. గత స్కూట్ వేసుకుంది ఇక్కడ. ఆ పోరాడు 5 కట్టించిండు. ఇప్పుడు ఆ పోరాడు కడుపు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కాకపోతే బాగానే వాళ్ళ మీద అన్న కింద లెఫ్ట్ కు మస్తు మంది 8 మంది 9 మంది అయ్యారు. రైట్ కు 2 అయ్యారు. ఇంకొక లైట్ అయిపోతుంది. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కు 3 రైట్ కు 3. లెఫ్ట్ కు అన్నకు 2 వేసి ఒక్కరినే వేసిండు. ఆ ఒక్కరి కింద ఒక్కరు 8 మందిని చేసిండు. ఈయనంత 6 అంటే ఇప్పుడు ఈయన మంచోళ్ళని చూసి జాయిన్ చేసిండు అనుకో మరీ వేపిస్తారు మా కింద. ఎట్లా లెఫ్ట్ రైట్ వేసుకోవాలి. వాళ్ళు వేపించేటప్పుడే చెప్పాలి మాకు ఇట్లా వేపియాలని చెప్పాలి. వేపిస్తే లెఫ్ట్ రైట్ వేపిస్తాం. ఒక్కొక్క మనిషి అయితే అయిపోతుంది. ఒక్కలైతే రామనకోడు కడతాడట కానీ ఆడు పైకి లేవాడు. ఒత్తురా ఇక గిడ కూర్చోరా అప్పాల తీసుకో. తీసుకురా ఒత్తుకుంటేసి ఆ బట్ట నాన్నగారు ఉన్న బట్ట అవునా సరే ఒత్తుకు తీరలేస్తా. కట్టుకుపోయినాయా ఏ మంచిగా అట్లున్న సైగోళ్ళు వాళ్ళకే కొడతాయి. చాయలకే గ్లాస్ పులుసుకు వేసి మెత్త చేయాలని వేసిన దాంట్లో మెత్తగా మొత్తం వీళ్ళు వాటర్ వేయలేదు. మొత్తం వాళ్ళు వేడి ఈయనకి ఏ శాత కాదు. కూర్చుంటాడు గట్లే కూర్చుంటాడు. చేసినప్పుడు గట్లే కూర్చుంటాడు. తింటప్పుడు గట్లే కూర్చుంటాడు. కానికే పడాలి ఎవ్వరు పడదు. వదిలేక ఆయనకే పడతాయి ఎవ్వరు పడదు. రెడీ చేసారు ముద్దలోనే చేసి మీకు ముద్దలు ఎందుకు గులాబ్ జామ్ చేస్తావా? అప్పాలు చేస్తుందా? మా అక్కనే మంచిగా చేసుకుంది సాయంత్రం పూట. మాకు చేసేయమంటే చేసేయలే ఎవరిదాలో చేసుకో అన్నట్టు పండుగ ఇచ్చింది. కొన్ని అప్పాలు ఇచ్చింది. పొద్దున షాయలు తెచ్చుకోమన్నా మేము ఇల్లే కాడకపోతుంది. ఆమె పొద్దునే పని చేసుకుంది. మెల్లగొత్తు గట్టి వత్తకు నేను మెత్త పురుగు ఉండాలని తెలియదు. మొత్తం వేడి నీళ్ళు వచ్చి అప్పాలు వత్తుట్లా సెంత ఫాస్ట్ అయిపోయింది. కట్టరు ఛార్జింగ్ స్కూట్ వస్తుంది నీకు. నేనా కడితే నేను మళ్ళీ కట్టియాలి కదా. నాకు అదే తిప్పలు. నిన్న మాకు గిట్నే పొగ వచ్చింది. నువ్వు ఈ పొగ కూసోకు. కట్ట అవుతుందా దాని మీద కూసో. ఆ తట పెట్టుకో. నువ్వు గోలి ఆమె పిండి తీసుకుని ముద్దలు చేసి ఇస్తుంది. ఈమె ఎత్తుంది ఇటుకెళ్ళి పోనాడు. వేస్ట్ పని నీకు సగలంటది ఏమంటది. తీపో గంటే తట్ట పట్టుకో. నువ్వు గంటే నీకు పొగరాదు పాసరాదు. గిటన పెట్టుకోరా సైడ్. లేకపోతే నా ఓలో కుర్చీ తెచ్చుకో. గడ కుర్చీ తెచ్చుకో. కూర్చో నాకు పిల్లి 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 పోయింది అటు. ఇవో నేను చేస్తాను. చూస్తాను పోగా నేను చేస్తా పోవాలి నా దగ్గర. సరే మా నడపక్క అవుతుంది కాబట్టి ముచ్చట పెట్టుకుంటా కొంచెం అట్లే సరదాగా అయిపోయింది. అసలు చేసినట్టు అనిపించలేదు. మస్తు కూర్చొని ముచ్చట పెట్టింది. ఇక బావనైతే దేవతాను కూర్చున్నాడు. కానీ వేడికి లాస్ట్ వరకు దేవుతాడా లేదా చూడాలి. అప్పాలు అయితే అయినాయి. ఒక వాయి అయితే ఇస్తున్నా. చుట్టుపక్కల 4 ఇళ్ళని అడిగిపోయాయి. నీ ఎవరు నానమ్మది అయిపోయింది. ఆరాడ పోన్లా చేసానా
చెయ్యి నాకు నిమ్మలం బయటకెళ్ళి నడుపుతుంది ఇక. అవి ఎంతకెళ్ళి చీక ముడుతుందా ఆ క్లిప్పులు అట పెట్టుకోవద్దట కల్పన అవి అట పెట్టొద్దట క్లిప్పులో పెట్టొద్దట ఇట్లా అయితే ఒక చిన్నపిల్లగాన్ని ఎత్తుకొని పోతుంది నడుచుకుంటా ఆమె జారి పడ్డదట ఇప్పుడు స్టైల్ క్లిప్ గట్టి చూసి పెట్టుకుంటాం కదా ఆ గట్టిది అనేది చిన్న మీద అడుగు కూర్చుందట పోయి నక్కది పన్ను కూర్చి చచ్చిపోయిందట ఏది పెట్టుకుంది ఇవి పెట్టుకోవద్దని ఇస్తురు ఫోన్లలో ఇప్పుడు పెట్టుకోవద్దండి ఇప్పుడు అవి పెట్టుకొని నడుస్తుంది ఇంకేం పెట్టుకోవాలి సుతాడు కట్టుకోనా ఇన్ని రోజులు సుతితాడే కట్టుకురా వెనకటోళ్ళు ఏం కట్టుకోరు ఎన్ని రోజులు వెనకటోళ్ళు పని ఎక్కడ మస్తు పని అవుతుంది దానికి నూనె పెట్టుకున్నాడు మరి వాళ్ళు చికెనే వాళ్ళు ఇగో వాళ్ళు ఎట్లా ఇట్లా చికెన్ ముడిస్తే చికెన్ ముడుచుకొని పోతే నువ్వు స్కూల్కి పోతే చూస్తారా చికెన్ వేసుకున్నాను క్లిప్ పెట్టుకుని పోతేనే జుట్లు వేసుకోవాలి జుట్టు వేసుకోవాలి స్టెప్ జెడ్ వేసుకోవాలి స్టైల్ గా కనబడాలి కటింగ్ చేసుకుంటే మొబైల్ కొడిచిపోతుంది కదా దూసుకుంటే పక్కకు మీరు కొడిచిపోతుంది ఆడైతే వాళ్ళు లొల్లు పెట్టుకుంటారు అని చెప్పి మా అక్క అయితే చూడడానికి పోయింది కానీ ఆడైతే మళ్ళీ క్లియర్ లేదని చెప్పి వేరే దగ్గరకు పోయి అంటే ఆ లొల్లయ్య కాడికి అయితే పోయింది అనమాట ఇక మేమైతే ఒక్కొక్క ఫస్ట్ అయితే తీసిండు కంప్లీట్గా ఇక మంచిగా తొందరగా గాలిని తెలుసా మళ్ళీ కొంచెం పిండి కూడా నేను లూజ్ కలిపిన కాబట్టి మస్తు ఇట్లా క్రంచిగా అయినాయి ఇవి పెద్ద అయితే పని చేస్తుంది పని చేసినప్పుడు వీడియో తీస్తున్నా 24 గంటలు పని ఏం చేయదు అట్లా ఇప్పుడు వచ్చి కూర్చుంది ఇప్పుడే వచ్చి కూర్చుంది తీస్తున్నాను నేను అంతే బొంబాయికి నేనైతే కూర్చున్నాడా ఇప్పటిదాకా వచ్చినా ఇప్పుడు వచ్చి వస్తున్నాను అవి కొన్ని ఉన్నాయి రౌండ్ బిల్లలు ఇంకా కొన్ని అయితే అయిపోతుంది ఆ పిండి ఒకటి ఉన్నది కదా ఒకటి ముద్దగా పిండి అయిపోతే ఈ అప్పాల పని అయిపోతుంది ఇంకా పింజలంత పిండి ఉంది అవి ఇంకా ఇంకేం చేస్తావు మురుకులు వస్తుంది మూర్కులు అట్లా కాదురా మురుకులే మేకప్ కూడా ఇంకా అట్లా చేస్తుంది ఎండ కొడతలేదు ఇక్కడ ఎంత మంచిగా ఇంత చల్ల దానికి ఇంత కూర్చుని పెట్టి నేను మంచిగా పని చేసుకోమని అంతా చూడ చెమట కూడా రాలేదు పౌడర్ వేసుకున్న పౌడర్ అట్లే ఉన్నది పౌడర్ ఇంకా ఇంటికి పోయి దులుపుకొని డబ్బాలు నింపుకోవచ్చు ఆ పౌడర్ అట్లా ముఖంకు ఇక్కడ మేము చేస్తున్నాము శ్రద్ధ వస్తుంది అట్లా చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ అమ్మాయి వేస్తుంది గ్యాస్ పొయ్యి మీద కాకపోతే కట్టెల పొయ్యి 10 నిమిషాలు ఇది చేస్తే 10 నిమిషాలు ఆడ చేస్తుంది 2 దగ్గర పని చేస్తుంది ఇవాళ అప్పాలు తినాలని అట్లా చేస్తుంది అన్నట్టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇంకా మేము చేసేది ఇక్కడ అయిపోయి ఇంకా జరిగింది రెండు చేస్తుంది ఇక్కడ ఉంటుంది గోళం పట్ట ఇప్పుడు నేను వస్తాలే నాకు పెట్టింది పని ఇద్దరు ప్లేస్ మారినా ప్లేస్ ఒక్కసారి మారిందా ఏమో నేను చెప్తున్నా ఇంటికి కూర్చొని వస్తాను అనుకుంటా కూర్చున్నాను
చేగోడు లాంటి ఇగో చెకోడీలు చెకోడీలు శ్రద్ధ వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఖాళీ ఉన్నాను చెప్పి మనసు అటుకి చెకోడీ లాంటి కొంచెం ఉడకాలి వాళ్ళకి ఉడకాలి మరి నువ్వు చేసినాయి ఎందుకు ఉడకాలన్నా ఇవి నేను చేస్తున్నా అట్లా మనిషి జీవితంలో నిమ్మలం ఉండని నువ్వులే ఏం కావాలి గవేందుకు అది బిందెలే కోసుకరా ఇంట్లో వంటలా కలిపేదాను పిండిలో కలిపేదానికి ఫిల్టర్ నీళ్ళు కాకుండా బిందెల నీళ్ళు ఇట్లా అంత చెట్టు నీడ అప్పాలు అయితే అయిపోయింది స్టార్ట్ చేయాలి ఇక డైరెక్ట్ ఇక మావాడు ఇప్పటిదాకా వాడినాడు ఇప్పుడే కుట్టుకుట్ట అట్లా వేసిండు ఇంట్లోనే వేసినాం అంతకుముందు ఇంటికాడ అంటే మా ఇంటికాడ ఆడ వండుకుంటే మళ్ళీ బంగ్లా మీద లేస్తే ఏర్పడదు కదా ఈడు వన్నాక ఈడికి దొరికొచ్చి ఈడ వండేసి అప్పుడు చేసుడు మొదలు పెట్టినాం సగం అయింది లేచిండు లేచి చూస్తాడు చూడు 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 ఓకే 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 హాయ్ అను హాయ్ చూడు అంత ఇచ్చగొట్టింది మంచిగా ఉండేది అనేది రోడ్ ఇలా తీసేసింటాడు ఇప్పుడేమో మురుకులు చేస్తారు మురుకులు స్టార్ట్ చేసింది అది ఒక పెద్ద మురుకు అందులో వచ్చింది నూనె సరిపోతలేదు పెద్దదైతే అందుకని చెప్పి మనకి తెలిసినా చేస్తుంది అంతేనా వస్తుంది ఈ పిల్ల కర్ర చేసింది వస్తుంది కర్ర చేసిందట వద్దు అన్న పని చేస్తా అంటది చెయ్యరా అన్న పని నేను చెయ్య అంటది అట్లుంటది మాది మా సిస్టమే అంతా అప్పాలు అయితే అయిపోయినాయి అవ్వ ఇవి వేస్తే అయిపోతుంది ఇవి వేస్తే అయిపోయి ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇవే కదా ఇంకేం ఆల్మోస్ట్ ఇక మొత్తం అయిపోయినాయి ఇవి ఒకటే మిగిలింది పెండింగ్లు ఉన్నాయి ఇవే ఈ షార్టలు అవి కాలనీ అవి తీసేసి వేసుడే కొద్దిగా 6 అయింది టైం 6 ఎన్నిటికి వచ్చాము 3 మనం వచ్చింది 3 వచ్చినాము 6 అయింది 3 గంటలు చేసినాం 3 గంటలు అంటే తక్కువ టైంలో అయిపోయింది మరి తక్కువ అయింది అరే ఏమైంది ఎందుకంటే మా చిన్నుడు అన్ని కాబట్టి తక్కువ టైంలో అయిపోయింది లేకపోతే అసలు గానే కాకు ఇప్పుడు అట్లా వేసిండు కాబట్టి నీకు 3 గంటలు అయింది లేకపోతే ఇంకో అరగంట ముందుగానే అవును ఏమో మేము కూడా హెల్ప్ చేద్దాం వాడిని పట్టుకుని ఇట్లా శ్రద్ధ ఇట్లా అందుకో చేయలే గట్లా ముచ్చట అది పాయింట్ ఏమైందిరా సరే ఇవి ఏంటి ఇప్పుడు స్టార్ చేసిన స్టార్ చెకోడీలు స్టార్ కానీ మస్తు పురుపురైనాయి అదేంటి ఏం తిన్నాయి చెకోడి తిన్నా చెకోడి అప్పాలు తిండి అంటుంది నువ్వేం తిన్నావు నేనైతే తినే కూర్చున్నా అనుకోవద్దు మొత్తం మీద నేను తీసేటప్పుడు ఇక్కడ కూర్చుంటున్నా అంతే మిగతా టైంలో గానే ఉంటున్నా అది తీసుడో లేకపోతే ఒత్తుడో ఏదో ఒకటి చేస్తున్నాను అన్నమాట నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నా అంతే జరంతా చేసిన మొత్తం చేయలే కానీ కొంచెం కొంచెం అప్పుడైతే చేసిన నేను పని అట్లా అప్పాలు అయితే అయిపోయినాయి అప్పాలు చేసిన ఒక ఎత్తు ఇవన్నీ అంత గట్టి అంత అది ఎంత పిండి పట్టుకుని అంత గట్టి అవుతుంది కదా ఈ దోమలకి ఎత్తు అవుతాయి ఇప్పుడు ఇవన్నీ చదివి ఇంకా ఇవి బండ్ల మీద చేయలే కాబట్టి ఇంత మట్టి కడ వేసినాం కాబట్టి కొంచెం సమ్మర్ లేదు మేము పైన వేస్తే బండ్ల మీద అంత సమ్మర్ పడి సర్ర పోసి మళ్ళీ కడగాల్సి వచ్చు ఇవి అంటే ఇక్కడ కట్లపోయి విదేశీ మస్తు నయమైంది ఆడవాడు వెనక వేస్తే నయమే కానీ కింద గ్యాస్ స్టవ్ పెట్టుకొని కింద బండ్ల మీద చేస్తే చాలా కష్టమవుతుంది నూనె సమ్మర్ పడి ఇంటికి వేద్దామంటే వీలు కాలేదు మా అత్తం ఇంట్లో వేసి మేము ఈడేసినాం ఆ పొయ్యి మీద కాలేదు మస్తు టైం పట్టింది మా అత్తం వేయడానికి అసలు ఈడే వేసిన అయ్యపో మస్తు టైం పట్టింది ఇవన్నీ తోముతాయి నేను తోముతుంది అత్తమ్మ ఇప్పుడు ఏం తోముతుంది అత్తమ్మ నేను తోముతుంది అయిపోయినాయి తీసుకురైనా అంతే అయిపోయింది వాడు వేస్తూ ఉంటాం
అయిపోయిందా పల్లెం కూడా పెట్టినవా కింద పల్లెం పొద్దున్న ఇప్పుడు తిన్నది అప్పాలు తినుకుంటా తీసాలి ఓకే అంతే కదా చేసుడు అయిపోయింది అప్పాలు గిప్పాలు అన్నీ చేసింది మొత్తం అవన్నీ తీసి ప్యాక్ చేసి పెట్టేసినాము ఇప్పుడు బోళ్ళు తోముతుంది అన్నీ ఈయన్నే మళ్ళీ ఆడికి ఎత్తుకపోవడం అవుతుంది అని అన్నీ తోమి నీట్గా చేసుకొని కొంచెం అవుతుంది అన్నట్టు అదే అమ్మాయి మాయి కలిపి తోమేస్తుంది ఎట్లయినా తోమేది ఏడైతే తమ్ముడు ఏడ తోమినా ఒకటే మన సబ్బు అయిపోదు నీళ్ళు అయిపోవు ఇన్నే అయిపోతాయి అట్లా ఉన్న కాడ తోముతుంది ఇవి వెంటనే దోమతాను ఏం కదా లేదంటే ఉంచమనుకో మొత్తం ఎండిపోయి అసలు దోమనికి పోతారు నేనైతే పోయిసారి అన్ని బయట వేసి గచ్చులు వేసి కదా మన ఇంటి పైన గచ్చులు వేసిన కానీ బయటనా బయట గచ్చు అంటే గచ్చు ఏడున్నదని నేను అనుకుంటున్నాను బయట సింక్ లో ఇవన్నీ పట్టే పెద్ద పెద్ద చీకటి అయింది మొత్తం అయిపోయేసరికి బోలు దమ్మ కూడా అయిపోయింది ఇక తీసుకొని పోతాం ఇంటికి పోతాం అది ఆరిపోయినావారా మంట ముక్కలు ఆరిపోయినా అయిపోయిందా చంద్రుడు వచ్చింది చందమామ వచ్చింది చందమామ చీకటి అయింది ఇవి అంటే ఆన్ చేస్తుంది ఇప్పుడు అంటే కదా అన్ని ఆవాన్ చేసి కూడా మమ్మీ 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 అయ్యో ఏం సబ్బైతే ఏమంటే అన్ని పనులు పెట్టాడు కడుక్కోపో అన్ని పనులు వేయాలి ఆశీర్వాద మూన్ ఏది మూన్ ఇలా చూపెట్టు ఇలా గిట్టు ఇలా మూన్ కనిపిస్తుందా వేరే మూన్ ఏదరా ఇంట్లో మూన్ లేదా ఇవి మీద మూన్ 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 అన్ని మంచిగానే ఉన్నాయి